దీపం పెడదామని ఇంటి దగ్గరకు వచ్చిన. ఇంటి దగ్గరికి వచ్చి దర్వాజా లాక్ తీయంగానే వాళ్ళ లోపలికి లాక్ వేసింది ఉన్నదో ఎట్లా తెలియకపోయి మళ్ళీ అటు ఇటు ఇంటి చుట్టూ ఇంటి చుట్టూ తిరిగి వచ్చి వేరే పిల్లల దొరికి మళ్ళీ అక్కడ ఇంటి చుట్టూ తిరిగితే పక్క బాయికాడి దర్వాజా నుంచి లోపలికి వచ్చిండు. ఎంతమంది వచ్చిండ్రో తెలియదు. అక్కడి నుంచి వచ్చి మేము కూడా వచ్చినాం. ఎస్ఐకి వాళ్ళకి ఫోన్ చేసినాం. ఫోన్ చేయగానే వేరే పిల్లలు, సర్పంచు, మా కొడుకు అందరూ ఒక 20-30 సైకిల్ మూటలు వచ్చి చూసేటల కంటే అడవి లోపలనే పండుకొని ఉన్నాడు. వానికి ఇక పట్టుకొని వెళ్ళి టౌన్లో అప్పచెప్పిండ్రు. ఆయన మళ్ళా రెండో రోజు మళ్ళా సాయనబాద్కి ఏకర అన్ని సంచులు నింపిండు. ఇనుప సామాను, ఇత్తడి సామాను, అవి ఇవన్నీ నింపి ఇక్కడనే అటు తీసుకుపోతుండేనో ఎట్లా తెలియదు కానీ మేము రాగానే వదిలేసిపోయిండు. ఆయన పట్టుకొని పోయిండు అని అప్పచెప్పారు ఎస్ఐకి. మళ్ళీ రెండో రోజు మళ్ళీ వచ్చిండు. వచ్చి ఇట్లా చేస్తుంటే మళ్ళీ రాత్రి చేస్తే ఆ ఎస్ఐకి చెప్పినాం, వదిలేసిండు.